అమ్మయ్యా వచ్చేసావా? లేకపోతే నీకోసం పేపర్లో అందాం అనుకున్నాను ఇప్పుడే. భయ్యా జస్ట్ ఇప్పుడే రిప్పన్ స్టేటస్ పెడతాను అనుకుని ఈ లోపు వీడియో పెట్టేసావు అని ఇలాంటి అవుట్డేటెడ్ కామెంట్స్ పెట్టకండి ప్లీజ్, ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్దాం. అరే 24 hours ఎందుకురా? నీకు 1 week టైం ఇస్తున్నా. నీకు మీ వాళ్ళు కనుక నిజంగా జీలో దమ్ము ఉంటే నన్ను దాటి చూపించండి రా. ఛాలెంజ్ రా. నేనే కనుక నేను దాటకపోతే నా బయోలో నేను కొండెరిపోకని రాసుకుంటాను రా. దారా చేసుకుందాం. ఏరాటాము వారం రోజులు కూడా అవుతానన్నా 3 నెలలు అయింది, ఇంకా 10,000 ఫాలోవర్లు కూడా రాలేదు నీకు. నీకెందుకురా ఛానల్ చెప్పు? సర్లే బ్రో వదిలేచ్చు కదా, అయిపోయింది ఏదో అయిపోయింది. నాటకాలు లంగకరా. ఇక్కడ నుంచి నేను చెప్పింది రూలు, నేను ఇచ్చింది డైలాగ్. నీకు పెత్తనం నాది, పోస్టింగ్ నాది, అర్థమైందా? మూసుకొని వెళ్ళి బయోలో నీ కొండెరిపుకుని చెప్పి బయో మార్చు. నా కొడక బట్టోడి బయో గుర్తుంది కదా? వెళ్ళి వీడియో స్టార్ట్ చేయి. సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీబీ తెలుగు. ఈ రోజు నేను రోషే కాంటెంట్ ఏంట్రా అంటే ఎంటర్టైన్మెంట్ పేరుతో ఎడ్డి వీడియోలు చేసే చెత్తగాళ్ళ గురించి. అదేనండి మన రీల్స్ అంటే అలాంటి రీల్స్ కాదండి. ఒక్కసారి కనుక మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసారంటే మీ బ్రెయిన్ సెల్స్ కూడా పార్కింగ్ చేస్తాయి. మీతో 60 ఏళ్ళు ఏం బతుకుతారా, 25 ఏళ్ళుగా చచ్చిపోరా అని. నిజమే. ఒకప్పుడు బయట ఫేమ్ టాలెంట్ ఉన్న వాళ్ళకి వచ్చేది. అప్పట్లో టాలెంట్ అంటే సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్ అని ఇలా వగేరా చాలా ఉండేవి. కానీ ఇప్పుడు నౌ హావింగ్ ఏ బడా మూవీస్ ఈస్ కన్సిడరింగ్ యాజ్ ఎ టాలెంట్. అదే కదరా నాయన, ఈ ప్రపంచంలో బాడీని అమ్మాయి యూజ్ చేసుకుని అంతలాగే ఏ ప్రాణి యూజ్ చేసుకోలేదు అనుకో. బేసిక్ అబ్బాయికి ఫాలోయింగ్ రావాలంటే గుద్ద దించుకోవాలి. అదే అమ్మాయి అయితే సింపుల్ గా క్యూట్ ఎక్స్ప్రెషన్ పెట్టి పైట కింద లాగితే చాలు, దానాదాన్ వస్తారు. ఇక నేను అమ్మాయిలు తప్పని చెప్పట్లేదు, వాళ్ళు ఫాలో అయ్యే మగముండా కొడుకులు తప్పని చెప్తున్నాను. అఫ్కోర్స్ అందులో నేను ఉన్నాను అనుకోండి. బేసిక్ గా నాకు ఒకప్పుడు ఆర్నీ ఫీలింగ్స్ అర్ధరాత్రి 11 దాటాక వచ్చేది, కానీ ఇప్పుడు రోజంతా వస్తుంది. ఎందుకురా అంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అట్లా లేట్ చేయి, మొత్తం అంతా టాలెంటెడ్ సరికే. నాకు చిన్నప్పుడు కొన్ని ఫ్యాంటసీలు ఉండే, ఒక అమ్మాయిని ఇలా చూడాలి అని. ఇన్స్టా పుణ్యమా అని అన్ని ఇక్కడే చూసేస్తున్నా. బ్లౌజ్ దగ్గర పిన్నిస్ నుంచి బొడ్డి కింద ప్యాంటీస్ వరకు అన్ని ఇక్కడ కనబడతాయి కదా నాయన. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్నట్టు ప్రపంచంలో ఏడ దొరికిన సరుకు మన కాడ ఉన్నదన్నా, భూగోళంలో ఎవడు కాడ లేదు ఇదే. నిజమే. యాడ్లైన్ దగ్గర నా కొడుకులు అందరూ ఇక్కడ తగలంటారు కదరా బాబు. ఒకటి మిమిక్రీ చేస్తా అంటాడు, ఇంకోటి పాటలు పాడతా అంటాడు, కొంతమంది ఫిట్ చెక్లు అంటారు, ఇంకొంతమంది యాక్టింగ్ చేస్తానని పేరుతో కెమెరా ముందు ఆర్గజం ఫీల్ అవుతారు. ఇంకో ఇలాగా రే ఏం చేస్తుందిరా అది? అయినా వీడియోలు చేసేటప్పుడు పవన్ వీడియోలు పెట్టదని చెప్పాను కదా, ఎందుకు పెట్టావు? రే ఇది పవన్ వీడియో కాదురా, షీఈస్ డూయింగ్ యాక్టింగ్. చచ్చిపోతారా యాక్ట్ చేస్తుందాను. ఆహా యాక్ట్ చేస్తుందా? డాక్టర్ దానికి సరైన బదులు వైబ్రేటర్ పెట్టాడా? కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుచేతో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. రే మోవా, ఎవడ్రీడు ట్యూబ్లైట్ ముందు బలిపిల్లకి అటు ఇటు తిరుగుతున్నాడు? అసలు ఏం చేస్తున్నాడు రా? పెర్ఫార్మెన్స్ మావా, పెర్ఫార్మెన్స్. పెర్ఫార్మెన్సా? అసలు దాన్ని ఎవడైనా పెర్ఫార్మెన్స్ అంటాడారా? ఏం యాక్ట్ చేసాడని రాడు, వైగ్రేసుకున్న వేసుకున్న డిక్కిలా నిలబెట్టడం తప్ప అది చేసింది ఏముందని అక్కడ బొక్కలాగా వచ్చి దీనమ్మ తీసారా నాయన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాన్బాయ్ కొడుకుని. ఈ రోజు నా పుట్టినరోజు. హాయ్ ఫ్రెండ్స్, నా కొడుకు ఇవాళ బర్త్డే. నేను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నా, మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నా కొడుకు పుట్టినరోజు, మీరు కూడా వానికి బ్లెస్సింగ్ ఇవ్వండి. రే ఎవర్రా మీరంతా? ఏ గ్రహం నుంచి వచ్చారా నాయన? మీ కొడుకు పుట్టినరోజు అయితే మీ మీదకి ఇవ్వాలరా బ్లెస్సింగ్స్. ఆడేమైనా మా స్టెప్ బ్రదర్ లేదా స్టెప్స్ అన్న తల్లిదండ్రులే మీరు ఇవ్వాలి గాని. అదే కదరా నాయన, వెనకటికి ఇలాంటిడే పిల్లలు పుట్టట్లేదని జీస్పాటు ముందు అట్టిపండ్లు అగ్రతకు వచ్చి పూజ చేశాడంట. వీళ్ళ అబ్బాయి నా కొడుకులకు పని పాట లేకుండా పోయింది. పాప మా అంజుడు ఎలా ఉన్నాడో ఇప్పుడే కాస్త దొండపండులాగా. ఆడికి 20,000 వచ్చి ఈ వీడియో చూసాడంటే గుండాకి సస్తాడు. నేనేంటి ఇంత నిబ్బగాళ్ళ బిహేవ్ చేశా అని. మళ్ళీ దానికి తోడు వీళ్ళు మాటకు ముందోసారి అనుకోసారి ఐ ఫ్రెండ్స్ అన్న ఒకటి, 12 ఏళ్ల పిల్లోడు ఐ ఫ్రెండ్స్ అని, 35 ఏళ్ల ఆంటీ ఐ ఫ్రెండ్ అని, 45 ఏళ్ల అంకుల్ ఐ ఫ్రెండ్స్ అని. రే ఇంటికి మేము ఎవరికి ఫ్రెండ్స్, దేనికి ఫ్రెండ్స్ రా? ఇదిగోరా కోక్ తాగు. నాకు ఆ కోకే కావాలి.
ఈమెకి ఒక బంగ్లాలో పెట్టకపోవచ్చు, ఒక ఏసీ కార్లో తిప్పకపోవచ్చు, కానీ ఆమెకు కావాల్సిన హ్యాపీనెస్ నాలో చూపించేసిన ఏంట్రా నువ్వు చూపించిన హ్యాపీనెస్ తొక్క లోపల అట్టిపండు. ఈ వీడియో కనుక మీ నాన్న చూసాడనుకో అప్పుడు నీకు చూపించడం పెడతాను అసలైన హ్యాపీనెస్ ఎంజాయ్మెంట్. చింటూ అంటే చిన్నోడు తొక్కేదేమో అనుకుంటున్నావా? ఒక్కసారి వచ్చి కలు చింటూ అంటే బ్రాండ్ అంటారు. ఆతులు కట్టేవనరు ఏంటనే చింటూ అంటే బ్రాండ్ అంటారా? ఆ బ్రాండ్ అయితే మీ బాబు వాడు ఉండాల్సింది. కనీసం మాకు ఈ బాధనే తప్పేది. ఏంటి బ్రో అంత మాట అన్నావు నన్ను? రే మోవా ఏంట్రా అలా అంటో చిన్నపిల్లలరా. మరి లేకపోతే ఏంట్రా ఎలా ఉన్నాడు చూడు ఒక్కొక్కడు. ఇప్పుడు ఎండాకాలంలో ఫస్ట్ వచ్చి సగేట్లు లాగా చింటూ బంటు ఇంగ్లీష్ ఫాంట్ అంటే ఏదో సెల్ అంతా తెంగుతారు అనుకో. అయినా ఈయన కాదు ముందు ఈ వీడియో రికార్డ్ చేస్తారు వాళ్ళు అయ్యింది పెట్టాలి. ఇలాంటి వీడియోలు అన్ని తీయడం చూసి మిగతా పిల్లలందరూ ఇలా చేస్తే నిజత ఉంటుంది ఫేమ్ వస్తుంది ఏదో ఫేక్ జమాన్లో బతకడం. దీనికి తోడు తాత ఒకని అది రీల్స్ తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్లు చేస్తారు. ట్రెండ్లు మీ షేర్ లిస్ట్ లోకి వచ్చే ఫస్ట్ పర్సన్ మీ అమ్మకి వెంకమొగుడు అవుతాడు. రాత్రి వచ్చి నీ పిల్లని మింగుతాడు అంటే ఏదో సెల్ అంతా తెంగుతారు. అరే మీకు పని మోటా లేకపోతే ఇంట్లో కూర్చొని సావండ్రా. ఇందుకు ఇన్స్టాగ్రామ్ వచ్చి మా ప్రాణాలు చేస్తారు మీరు. ఇప్పుడు మన వాళ్ళు ట్రెండ్ ఏమైనా మామూలుగా చేస్తారా అంటే లేదు. ఏదో వాడేసిన కోణం సర్ఫెక్సెల్ తో వాడుకున్నట్టు వాడతారన్నమాట ఒక్కొక్కరు. ఒకప్పుడు విక్రమ్ సినిమా రోలక్స్ రీక్రియేషన్ అంటే సావదెంగారు. తర్వాత దసరా సినిమా వెన్నెల రీక్రియేషన్ అంటే సావదెంగారు. తర్వాత ట్యాగ్ లిస్ట్ లో వచ్చే ఫస్ట్ పర్సన్ అంటే సావదెంగారు. ఇప్పుడేమో చింటూ బంటు అంటే సావదెంగుతారు. ఏరా మీకు సావదెంగడం తప్ప ఇంకేం రాదేంట్రా? ఈ వీడియో షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ 1 లో వస్తాడే వాడే నీ బెస్ట్ ఫ్రెండ్. ఈ వీడియో షేర్ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ 1 లో వస్తాడే ఎవరి పని వారు సక్రమంగా చేస్తే దానికి మించిన సమాజ సేవ లేదు. చాలు 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 ఈ మాత్రం చాలు పదండి. సింగిల్ గా ఉండి అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఈ రోజుల్లో లవ్ అంటే అబ్బాయి ట్రూ ఉంటే అమ్మాయి ఉండదు, అమ్మాయి ట్రూ ఉంటే అబ్బాయి ఉండడు, ఇద్దరు ట్రూ ఉంటే ఈ సమాజం ఉండనవదు. అంటే ఏంటి ఇప్పుడు ఎవడో తెలిసిన ఎక్సెల్ నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అంటో అంతే కదా? సరే చేసుకో. దానికి ఎందుకు ఏదో సోదంతా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ లో రీల్ చేసి పెడుతున్నావు? నీకు ఇది అర్థమైన రోజు నీ జీవితం బాగుపడుతుంది. అదేంటంటే అందంగా ఉండే ఇంటికి డోర్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది. అయితే మీ ఇంటి డోర్ కూడా కొంచెం పెద్దగా ఉంటుందా బ్రో? అంటే ఏం లేదు కొంచెం చూడడానికి తల్లి పొలుగుతో చాలా అందంగా ఉంటాను. ఎమోషనల్ డామేజ్. వదినా మీరు చాలా బాగుంటారు. ఆంటీ మీరు చాలా బాగుంటారు. బావ మీరు చాలా బాగుంటారు. అక్క మీరు చాలా బాగుంటారు. అన్న మీరు చాలా బాగుంటారు. రే మోవా ఎవర్రా వీళ్ళు? చైల్డ్ ట్రాఫికింగ్ లో తప్పించుకున్న పిల్లల్లా ఉన్నారు. ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టు మేము చేస్తారంట ఒక్కొక్కరు. అన్న మీరు చాలా బాగున్నారు, బావా మీరు చాలా బాగున్నారంటూ. అంత బాగుంటే వాళ్ళు తట్టుకుని ఒగమాను. ఎందుకు ఇన్స్టాగ్రామ్ వచ్చి మనం సాధించారు ట్రెండ్ మోవా ట్రెండ్. ఇదేం తిక్కుమాలిన ట్రెండ్ రా? మొన్నే కదా అల్లు అర్జున్ వాయిస్ మిమిక్రీ చేస్తా అంటే ఏదో చెడ్డీ గ్యాంగ్ దిగినట్టు గ్యాంగ్ మొత్తం దిగింది బొగ్గాలని. అది చాలా అన్నట్టు మళ్ళీ ఇదొకటా? పెన్నెలొచ్చిందిరా పెట్టి పుట్టావురా పెచ్చపోకు పుల్లేరు వండితే పెళ్లికొచ్చిన పేరెంట్ వాళ్ళందరూ ప్రెగ్నెంట్ అయ్యారంట. దీనమ్మ రే మావా ఇది వెన్నెలేంట్రా? అమావాస్యలో ఉంటాను. అమావాస్య కూడా కాదు పెద్ద గ్రహణంలా ఉంది కదా. సేమ్ ఫీలింగ్ రా నాయనా. దీన్ని నరాలక్కని అంటారులే. గత కొన్ని రోజులుగా దీన్ని మన మీమ్ పేజ్ వాళ్ళు ఎన్ని రకాలుగా లేపాలి అన్ని రకాలుగా లేపుతున్నారు. రీల్స్ అని షార్ట్స్ అని మీమ్స్ అని. అబ్బో ఇప్పుడు ఈ అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది. ఏకంగా ఇంటర్వ్యూలు కూడా చేసేస్తున్నారు అన్నమాట. ఇంటర్వ్యూలు చేయడం ఏంట్రా? నేను చూడలేకపోతున్నానా లేదా మీకు కనిపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. దాని దగ్గర ఏముందనరా టాలెంట్? ఒకప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అని కాంటెంట్ క్రియేటర్స్ ని రోస్టర్స్ ని జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు అనేవాళ్ళు. కానీ ఇప్పుడేంట్రా అంటే క్రింజ్ చేసేవాళ్ళు, పాటలకు లిప్సింగ్ ఇచ్చేవాళ్ళు, రోత చేసేవాళ్ళు, వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ ఉంటే చాలు వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్లు అయ్యడమే. ఇది ఇంకా పర్లేదురా నాయన. ఇంటర్వ్యూలతో పోయింది. మొన్న ఈటీవీ కూడా ఏం చేశాడు రా అంటే ఇన్స్టాగ్రామ్ లో కీచుకొని తీసుకుని పాటలు పాడి గద్వాల్ శివగాని తీసుకొచ్చి శ్రీదేవి డ్రామా కంపెనీలో పాటలు పాడించాడు. దండం పెట్టచ్చురా బాబు దానికి. రోజావే చిన్ని రోజావే రాగాలే రువ్వే రోజావే నాలో కదిలే ప్రాణాన్ని. ఎవడ్రీడు ఇలా పాడతాడేంట్రా? ఏరా ఇడి కంటల్లో కొన్నాళ్ళకి బదులు ఒట్టకాయలు ఆడుతున్నాడేంట్రా? ఎందుకు ఇలా పాడతాడు? పట్టుకెళ్ళి ఆడుతాడు. రే మావ తప్పురా. వీళ్ళైతే ఎంకరేజ్ చేయి. ఎందుకు అలా తిడతావు అన్ని? ఏట్రా ఎంకరేజ్ చేసేది? వాడు ఏమైనా బాగా పాడుతున్నారా ఎంకరేజ్ చేయడానికి? కర్ణబేరీలు కన్నాలు అడిపోతున్నారా నాయన ఆడు పాడుతుంటే? అయినా వీళ్ళ ఫోన్ లో చూడడానికి చరా దిగుతుందిరా అంటే వీళ్ళని తీసుకొచ్చి ఆ డ్రామా కంపెనీగా టీవీలో పెట్టాడు బొగ్గడని. ముందు ఆ నేసి అది చెత్తనా కొడుకని.
మంచి మంచోళ్ళనే దాటొచ్చింది. నరాల బలహీనతకి కారణాలు ఏ విధంగా ఉండొచ్చు? మన భారతదేశంలో మరి ముఖ్యంగా చూసేది సరిగా భోజనము, పౌష్టికాహారము తీసుకోకపోవటం. రే మావా, ఏంట్రా ఇది? డార్క్ హ్యూమరా? కాదా, ఫ్లాట్ హ్యూమరో. ఫ్లాట్ హ్యూమరా అంటే ఏంట్రా? ఓ, నువ్వు ముక్కుని అట్టా తాకుతున్నావా? ఒకవేళ నీకు ఇలాంటి కారు ఉంటే, నువ్వు ఇలా నడుస్తూ ఉంటే, పెళ్లి చూపులకి వెళ్తే పెళ్లి కూతురు వాళ్ళ తరపు వాళ్ళు అంటారు కారు వేసుకొని వస్తున్నాడు, కానీ పెళ్లి కూతురు వాళ్ళ నాన్న అంటాడు డబ్బున్న వాళ్ళు అంతే నడుస్తారు అని. రే వీడికి పెళ్ళైనా ఇంకా పిచ్చ తాగలేదురా, ఇంకా అదే పిచ్చ పూకు పోకి మళ్ళా మాట్లాడుతున్నాడు. ఏడపోదు మావా, కూడు కోసం మొదలెట్టింది, కాటి తాగపోదు. నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అవుతే నేనున్నా అని గుర్తుపెట్టుకో, నాకు ఒక మెసేజ్ చేయి. ఏంటన్నా లైఫ్ లో ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్టు ఫీల్ అయితే నువ్వు నన్ను గుర్తుపెట్టుకోవాలా? నువ్వు పెద్ద ఫిగర్ మరి గుర్తుపెట్టుకోవడానికి, మరి లేకపోతే ఏంట్రా ఎలా చెప్తాడో చూడాడు. అన్ని కాదరటాము, అన్న ఏదో లాస్ట్ లో మెసేజ్ చేయమన్నాడు కదా, స్నాప్చాట్ లో చెయ్యాలా భయ్యా? जिस्म से रूह तक है तुम्हारे निशान बन చెరువైనా దూరమైనా సో గైస్, ఈ రోజు మరి మీకు నచ్చితే లైక్ బటన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ సక్ చేయండి, కామెంట్ బాక్స్ ని ఫాక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. నీ 3 నెలల ఇది వీడియో పెట్టి, బట్ స్టిల్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యూ ఫ్రమ్ ది హార్ట్. అసలు నేను రేపు పెడతాను అనుకుంటే అట్లా 3 నెలలు అలా గడిచిపోయినాయి, నాకు ఎట్లా వెళ్ళిపోయినా కూడా 3 నెలలు తెలియదు. బట్ స్టిల్ నేను 3 నెలల తర్వాత వీడియో పెట్టినా సరే ఇంకా ఇంతమంది వాచ్ చేస్తున్నందుకు అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ గైస్, నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా మేబీ వీడియో పెట్టినందుకేమో. బట్ ఇక్కడ నుంచి చెప్తున్నా కదా, నేను మాట్లాడను, నా వీడియోస్ మాట్లాడితే ఎవ్రీ వీక్. రే ఓనర్, నేను ఇక్కడ ఒక మాట్లాడుతుంటే మధ్యలో మాట్లాడుతుంటా, నువ్వు పనోడులో ఉండు. ఇంకోసారి మధ్యలో కలెక్ట్ చేసుకుని నాకు గో వాస్పతి చెప్తున్నా, మూసుకొని వెళ్ళి నెక్స్ట్ వీడియో కాంటెంట్ ఎత్తుకో, సరేనా? ఎర్రి పుక్క. అండ్ గైస్, ఈ సంగతులు ఇలా పిచ్చినా కొడుకులా వాగుతుంటాడు, కానీ మీరు చెప్పండి నెక్స్ట్ వీడియో నన్ను దేమే చేయమంటారు? అంటే మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా? లైక్ ఈ టాపిక్ మీద చేయ బ్రో, వీళ్ళ మీద చేయ బ్రో అని, అలా మీ దగ్గర స్పెసిఫిక్గా ఎవరి మీదైనా చెయ్యాలి అని మీ దగ్గర ఏమైనా ఉంటే అవి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను చూస్తా ఇక్కడ నుంచి. ఓకే, మీరు చూసి మీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అవి చూస్తా, ఆ టాపిక్ సంబంధించిన కాంటెంట్ దొరికితే వాటి మీద చేస్తాను నేను. ఓకే, బిగ్ బాస్ అని అదొక్కటే పెట్టుకోండి, మిగతా ఇంకేమైనా ఉంటే చెప్పండి. ఓకే, బాయ్ బాయ్. మావా एक पेगला, अरे मावा एक पेगला, మనది నానో టికెట్ బ్యాచ్. తెలుగునాట ప్రతి పేద కోటీశ్వరుడవ్వాలని దీక్ష పట్టి సాగుతున్న మన చంద్రబాబు మీద 5 కోట్ల ఆంధ్ర ప్రజల మనసులోని మాట నడుగు. వచ్చేది బాబే, ఇచ్చేది బాబే, గెలిచేది బాబే. బాబు 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 చంద్రబాబు.